అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాటి లాగ్ ఏంటంటేనండి, మండల దీక్ష తీసుకొని 41 రోజులు నియమనిష్టలతోటి క్రమశిక్షణతోటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కఠినమైన నియమాలతోటి 41 రోజులు చక్కగా తెల్లవారుజామున లేచి చల్లనీళ్ళు స్నానం చేసి ఉదయ సంధ్యలు కూడా చక్కగా అయ్యప్ప స్వామిని భక్తిగా కొలిచి భజనలెన్నో చేసి ఒంటి పూట భోజనం చేసి ఒక పూట అల్పాహారం చేసి ఎంతో భక్తిగా అయ్యప్ప స్వామిని, వినాయకుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిచి 41 రోజులు పూర్తయ్యాక శబరిమలై వెళ్ళి ఇరుముడి సమర్పించే అయ్యప్ప స్వామి వారి భక్తులైన స్వాములకు, స్వామి అని పిలిపించుకునే స్వాములకు నాదొక్క విన్నపం. అయ్యప్ప మీద ఒక పాట రాసి పాడుతున్నాను, వినండి, చక్కగా పాడుకోండి. నచ్చితే ఒక లైక్, నలుగురికి షేర్. మంచైనా సంతోషమేనానండి నలుగురికి మనము పంచాలన్నమాట. ఎలా ఉందో మరి కామెంట్స్ పెట్టేయండి. మన ఛానల్ని కాస్త ఆదరించండి. ముగ్గురన్నదమ్ములంట ముచ్చటైన వారంట, ముగ్గురన్నదమ్ములంట ముచ్చటైన వారంట, ముక్కంటి పుత్రులంట ముజ్జగాలు ఏలునంట, ముక్కంటి పుత్రులంట ముజ్జగాలు ఏలునంట, విజయమ్మునిచ్చువాడు వినాయకుండు వినాయకుండు, సంతానాన్ని కాచేవాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు, అండగా ఉండేవాడు హరిహర పుత్రుడు, అండగా ఉండేవాడు హరిహర పుత్రుడు. ముగ్గురన్నదమ్ములంట ముచ్చటైన వారంట, ముక్కంటి పుత్రులంట ముజ్జగాలు ఏలునంట, ముక్కంటి పుత్రులంట ముజ్జగాలు ఏలునంట, మణికంఠుని నమ్ముకొని మండల దీక్ష తీసుకొని, మణికంఠుని నమ్ముకొని మండల దీక్ష తీసుకొని, తెల్లవారుజామున లేచి చల్ల నీళ్ళ స్నానం చేసి, తెల్లవారుజామున లేచి చల్ల నీళ్ళ స్నానం చేసి, మల్లె మరివాల దండ మణికంఠుని మెడలో వేసి, మల్లె మరువాల దండ మణికంఠుని మెడలో వేసి, పాలు పెరుగు తేనె వేసి పంచామృతాలు చేసి, పాలు పెరుగు తేనె వేసి పంచామృతాలు చేసి, అయ్యప్ప స్వామికి అభిషేకాలు చేసి, ముగ్గురన్నదమ్ములంట ముచ్చటైన వారంట, ముక్కంటి పుత్రులంట ముజ్జగాలు ఏలునంట, ముగ్గురన్నదమ్ములంట ముచ్చటైన వారంట, ముక్కంటి తనయులంట ముజ్జగాలు ఏలునంట.